హాయ్ వెల్కమ్ టు సినీ రంగం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ జ్ఞాపకాలను అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్గా షేర్ చేస్తున్నారు. ఈ వేడుకలోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ దేవర 2 త్వరలోనే స్టార్ట్ అవుతుంది అనే సిగ్నల్ ఇచ్చేసింది. దీన్ని చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ మరియు షాక్ లోకి వెళ్లిపోయారు. ఇంతకాలం వరకు దేవర 2 ఉండదు, కొరటాల శివ వేరే ప్రాజెక్ట్ కి వెళ్తున్నాడు, నాగ చైతన్యతో కొత్త సినిమా డిస్కషన్ లో ఉన్నాడు అంటూ రకరకాల లీకులు హల్చల్ చేశాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి దేవర మీద ఉన్నంత ప్యాషన్ సులభంగా ఆగేది కాదని అప్పటి నుంచే టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ టాక్ కరెక్ట్ అని ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న, దేవర 2 షూట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుంది, రిలీజ్ ఎప్పుడవుతుంది? ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ తో ఓ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్ మీదున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండగా, మరోవైపు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ మూవీకి కమిట్మెంట్స్ ఇచ్చారు. అయితే త్రివిక్రమ్ ముందుగా వెంకటేష్ సినిమాని పూర్తి చేయాల్సి ఉండగా అది ఇంకా సెట్స్ పైకి కూడా రాలేదు. కాబట్టి ఈ సినిమా 2026 సమ్మర్లో పూర్తయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెల్సన్ ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 తో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తవుతుంది. ఈ రకంగా చూస్తే కొరటాల శివకే ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనపడుతోంది. పైగా దేవర సెట్స్ కూడా రెడీగా ఉండడంతో ఇక జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ వంటి కీలక ఆర్టిస్టుల డేట్స్ సెట్ చేస్తే షూట్ స్టార్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. కొరటాల శివ ప్లాన్ ఏంటంటే, మొదటి భాగంపై వచ్చిన చిన్న చిన్న కంప్లైంట్స్ రిపీట్ కాకుండా జాగ్రత్తగా స్క్రిప్ట్ లాక్ చేస్తున్నారట. ఫ్యాన్స్ మాత్రం ఈ సీక్వెల్ పక్కా పాన్ ఇండియా రేంజ్ రికార్డ్ బ్రేకర్ అవుతుందని హైప్ పెంచేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? దేవర 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది? రిలీజ్ డేట్ ఎప్పుడు అనిపిస్తుంది? మీ ప్రెడిక్షన్స్ ను కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.